ఈ పాటికి 3 సార్లు వాళ్ళకి వచ్చేది రైతు భరోసా వచ్చేది, అది లేకుండా చేసినాడు. జగన్ గారి నుంచి మరి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జగన్ గారికి ఇదే గురించి మరి మాట్లాడండి. ఎన్నోసార్లు చెప్పినామండి, ఎన్నోసార్లు మీరు మొత్తం ఎందుకున్నా ఇవన్నీ ఇవి చాలన్నా మనం ఇవి చేసుకుంటే పోదాం చాలంటే ఆయన అబద్ధాలు చెప్పి దగ్గరికి ప్రజలు ఏమనుకున్నారంటే జగన్ ఇచ్చాడు కదా చంద్రబాబు ఇంకా తెలియమంతుడు. జగన్ గారు వీటి గురించి ఎందుకు పోరాడట్లేదు? ఎందుకు పోరాడుతున్నాడు కదా, ఎక్కడ బయటకు వచ్చి మా వాయిస్ ఇవ్వట్లేదు, ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, ప్రజల్లోకి రావట్లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అవుతుంది, నెక్స్ట్ మంత్ అవుతుంది. ఎలా ఉంది సార్ ఆయన పరిపాలన? జీరో అండి, జీరో. ఏం నచ్చలేదు సార్ మీకు? అన్నీ నచ్చలేదు. ఏం చెప్పినాడు, ఏం చేసినాడు చెప్పండి, 1 by 1 చెప్పుకుంటే. ఆయన చెప్పింది వచ్చినది 7-6 సూత్రాలు అన్నాడు, 6 అమలు చేయలేకపోతున్నాడు. గ్యాస్ అన్నాడు, ఫస్ట్ 4000 పింఛన్ ఒకటి ఇచ్చాడు మేడం. ఆ 1000 రూపాయలు పింఛన్నందు వల్ల పింఛన్లు తగ్గించేసినాడు, ఆ పింఛన్లు తగ్గించేసినాడు పూర్తిగా. అంటే దాదాపు 4000 చేసినందుకు 1000 రూపాయలు చేసినందుకు దాదాపున 12 లక్షలు పింఛన్లు తగ్గించేసినాడు టోటల్ మీద. ఆ అమౌంట్ దాన్ని పెంచి ఇస్తున్నాడు. కొంతమంది కట్టని అంటారు మీరు, అంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదేమో. ఎలిజిబుల్ కాదని చెప్పేదానికి డాక్టర్ సర్టిఫై చేసినాడు కదా, సదరాన్ని డాక్టర్ పెట్టినాడు కదా. వికలాంగులు తీసేసినాడు, ఇష్టం వాళ్ళ అనుకునేటివి తీసేసినారు. వాళ్ళకి కావాల్సింది ఏమి తగ్గించాలా. మున్సిపల్ కమిషనర్కు ఆర్డర్స్ పాస్ చేసినారు, ఇష్యూ చేసినారు. అయ్యా నీ ఊర్లో ఇన్ని తగ్గించేయి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. వాళ్ళ డౌట్ వచ్చేటన్నీ తగ్గించేసినారు. మళ్ళీ అతనే సోదాన తప్పో తెలుసుకుని మళ్ళీ సదరం స్టార్ట్ చేసినాడు. మళ్ళీ 2-3 రోజులు సదరం స్టార్ట్ అవుతుంది, వాళ్ళ టీడీపీలో స్టార్ట్ చేస్తాను. ఏడొచ్చిందండి గ్యాస్? ఇప్పుడు నాకే రాలేదండి, నాది అమౌంట్ కూడా చెప్తున్నా అండి. గ్యాస్ నాకు ఇప్పుడు 2 గ్యాసులు తీసుకున్నాను, 2 గ్యాసులు తీసుకున్నాను. ఒక్కసారి నాకు అమౌంట్ పడలేదు, నేను ఎలిజిబుల్, నాకు పడలేదు. పడదండి అది. ఆయన వాళ్ళు జగన్ మాదిరి వాళ్ళ అకౌంట్లో డబ్బు వేయడు, వాళ్ళకి స్వయాన డబ్బులు ఇవ్వడు. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం నుంచి? డబ్బులు రావడం కావాలా, లేదంటే రాష్ట్రం అభివృద్ధి కావాలా? మాకు అభివృద్ధి కాదండి, ముందు పిల్లలు చదువు కావాలా, ఆరోగ్యం కావాలండి. ఆరోగ్యం కావాలా, చదువు కావాలా. పిల్లలు ఈ 2 కుంటుపడిపోతుంది, పూర్తిగా మైనస్ అయిపోతుంది. గత ప్రభుత్వంలో 2 బాగానే బాగున్నాయి కదా. బీదవాడు చదువుకోవడానికి ముందుకు వచ్చిన కారణం ఏమంటే జగన్ పెట్టిన ప్రవేశ పథకాలు అయితేనేమి చదువుకోవాలి ఖచ్చితంగానే. వాళ్ళని పనులు పోయిన వాళ్ళు మానిపించి తల్లిదండ్రులు చెప్పి వాళ్ళు సక్రమైన వాళ్ళు పెట్టి స్కూల్లో పంపిస్తూ వచ్చినారు. చాలా మంది ఏమన్నారంటే గతంలో ఊరకు ఫ్రీగా డబ్బులు పంచడం వల్లే అసలు ప్రశ్న కంప్లీట్ అయినాక ఊరక డబ్బులు అందరికి ఉచితంగా జేబుల్లో రావడం వల్ల ప్రజలు సోమరపోతులు అయ్యారు, అభివృద్ధి గురించి అడగలేదు, ఇల్లు కూడా చేయలేదు. దీనివల్లనే ఈయన జగన్ ఓడిపోయాడు, రాష్ట్రం కూడా ఇట్లా అయిపోయింది, ఖజానా ఖాళీ అయిపోయింది. అందుకనే వాళ్ళు ఇచ్చిన పథకాలు, వాళ్ళు చెప్పిన పథకాలు కూడా ముందు తీసుకురాలేకపోతున్నాం అనేది వాళ్ళ వాదన. ఇప్పుడే ఉంటారు చెప్పండి. నేను ఒకటి చెప్తానండి, మా జగన్ చేసిన పథకాలన్నీ మంచివని నేను చెప్పాను. మంచివని చెప్పేదానికి కూడా మనకు హక్కులు. ఎందుకంటే మేము యాజువల్గా చదువుకునే వ్యక్తులు ఏమాత్రం ఆలోచన చేయాలా. 2 కావాలా మంచిది. ఈ ప్రజాదరణలో డబ్బు ఉన్న ప్రపంచంలో మెయిన్ 2 కావాలా, ఎడ్యుకేషన్ అండ్ వైద్యం కంపల్సరీ కావాలా. కంపల్సరీ ఫ్రీ అనేది తీసేసినాడు. ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఆరోగ్య ఫ్రీ అనేది ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉంది ఆరోగ్య తీసేసినాడు. మాకు ఏపీలో లేదు కదా, మాకు లేదు కదా, పెట్టేసాడు అంతే. దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు, దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు. ఎమర్జెన్సీ సేవలు నడుస్తున్నాయండి. ఒకరు చూపిస్తున్నాండి, అక్కడ కర్నూలు బలం ఉందండి, మాతో పట్టరండి, చూపిస్తున్నా. ఈరోజు ఆపరేషన్ పేషెంట్ బెడ్ మీద అనుకుంటే 15 రోజులకు వస్తుంది అతనికి ఆపరేషన్ టైం. ఏడండి ఇంతకుముందు గతంలో అట్లా లేదు కదా. డబ్బు ఇస్తాడో ఇయ్యడో తెలియదు, బెడ్ మీద పడుకున్నట్టయినా ఆపరేషన్ అయిపోతాను గతం మా గవర్నమెంట్లో. నేను కోరుతున్నది ఒకటే అండి, కూటమి ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి మీకు గద్దెనెక్కినారు. అబద్ధాలు చెప్పి గద్దెనెక్కినారు. ప్రజలు ఏమనుకున్నారంటే జగన్ ఇచ్చాడు కదా, చంద్రబాబు ఇంకా తెలియమంతుడు, సీనియర్ కదా, ఇలా సృష్టించామని ఇస్తాడని ఆశపడి చేసినారు ఓట్లు. అది ఎత్తిపోయింది, అది తెలుసు, మాకు తెలుసు. గురించి అందరికీ తెలుసు అండి, ఆయన డబ్బులు పంచే వ్యక్తి కాదు. 94 నుంచి సోమరబద్దులు చేసే వ్యక్తి కాదు, డబ్బులు పంచే వ్యక్తి కాదు, దాన్ని నమ్మి అయితే ప్రజలు ఓటేశారు నేను అనుకోవట్లేదు. మీరు అనుకోకపోతే ఇప్పుడు తెలిసిన విధానం అదే కదా. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మళ్ళీ బాధపడతాను. లాస్ట్ టైం ఫీజు కట్టలేక జనవరిలో కానీ డిసెంబర్లో కానీ ఫీజు రీంబర్స్ లేక పిల్లలు ఎంతమంది ఇబ్బంది పడినారు అనుకుంటున్నారు. మళ్ళీ జగన్ చంద్రబాబు అడిగచ్చు కదా డబ్బులు, ఉంది కదా, ఆయన సూత్రంలో చెప్పిన దాంట్లో ఉంది కదా. లాస్ట్ టైం ఎందుకు వేయలేకపోయినాడు. పోనీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వరదలు వచ్చింది ఒకసారి, ఎక్కడ విశాఖపట్నంలో విజయవాడలో వరదలు వచ్చినాయి. వరదలు వస్తే 1000 కోట్ల ఫండ్ వచ్చింది, దాంట్లో నువ్వు ఖర్చు పెట్టింది 100 కోట్లే, మిగతా 900 కోట్లు ఏమైనా. గుంతలు పూజనికి ఎంత అవుతుంది అండి. మీ అభివృద్ధి మీరు చేసుకోండి, మీరు కాదని చెప్పడం లేదు. గవర్నమెంట్ ఒక సీజన్లో ఒకటి చేసుకుంటే పోతూ ఉంటుంది, దాన్ని మనం ఎవరు తప్పు పెట్టడానికి లేదు, వాళ్ళ వేలో వాళ్ళు పోతుంటారు. కానీ నేను చెప్పేది ఒకటే అండి, నువ్వు ఏమైనా చేసుకో, ప్రజలు చెప్పినది చేసేయాలి.
మరి జగన్ గారు వీటి గురించి ఎందుకు పోరాడట్లేదు? ఎందుకు పోరాడుతున్నాం కదా. ఇది ఎక్కడ బయటకు వచ్చి మా వాయిస్ ఇవ్వట్లేదు, ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, ప్రజల్లోకి రావట్లేదు. దీనికి మీరు మాట్లాడినట్టు కూడా జగన్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన ఇండివిజువల్ మా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, బయట పర్రు వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు చూసుకుంటారు. మేము మన దేశంలో ప్రథమ పౌరులు, మేము కూడా పౌరులమే. మాకు ఎక్కడైనా మాట్లాడే హక్కు ఉంటుంది, ఆయనకు ఆ విధంగా హక్కు ఉండదు. ఆయన కూడా ఒక నాయకుడు, కామన్ మ్యాన్. నువ్వు అనుకుంటావు కామన్ మ్యాన్ అని. కామన్ మ్యాన్ అయితే ఇప్పుడు ఎందుకు అడిగినావు? ఈ రాప్తాలు ఏమైంది, ఫ్లాట్ ఏమైందని అడిగినావు? కామన్ మ్యాన్ అయితే నా మాది కూర్చోవచ్చు. ఆయన కామన్గా ఆయన రావాలంటే ఎందుకు నిశ్చయం చేస్తున్నారు? తేడా ఉందండి, మాలో ఉంది, కార్యకర్తలు ఉంది, ఆయనలో లేదు. ఆయన ఏమంటాడు సిద్ధాంతము, బీదవాళ్ళని బీదవాళ్ళగా చూడకూడదు, నాకు వాళ్ళందరినీ సమానంగా తీసుకుని పైకి రావాలని ఆయన చేసినట్టు. సో చాలా మంది ఎమ్మెల్యేలే ఇప్పుడు జగన్ ని బాగా వ్యతిరేకించారు. ఆయన ఎమ్మెల్యేలే చాలా మంది వ్యతిరేకించారు. ఓడిపోయాక ఈయన విధి విధానాలు బాగలేకనే మేము ఓడిపోయామని వాళ్ళంతా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలుసు. నేను కూడా చెప్తాను దానికి సమాధానం, చెప్పలేదు కాదు. జగన్ అయ్యా నువ్వు గెలిచినావు, నువ్వు అభివృద్ధి చేయదు, ఇంట్లో పండుకోమని ఎవరు చెప్పారండి. నీ అభివృద్ధి నువ్వు చేసుకోవాలి, నీకు భవిష్యత్తు కావాలంటే నువ్వు చేసుకోవాలా. నీ భవిష్యత్తు కావాలి, నువ్వు చేసుకోవాలా, నువ్వు అభివృద్ధి చేసుకోవాలా. ప్రతి ఒక్క జిల్లాలో ఆదాయ వనరులు ఉన్నాయి, ప్రతి ఒక్క జిల్లాలో ఆదాయ వాళ్ళకి అధికం వచ్చే వసతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరి దానిలో వాళ్ళకి ఉన్నాయి, ఏ జిల్లాలో చూస్తున్నాయి. నీకు తెలిసిన జిల్లా చెప్పు, నేను చెప్తాను ఆర్థిక వనరులు ఏమన్నా. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు జగన్ గారు? మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ఇదేంటి, వైద్యం కావాలా పిల్లలకు, చాలా ఇబ్బంది పడతారు. దీనికోసం పోరాడి ఏ గవర్నమెంట్ అయినా సరే ఆంధ్రాలో చాలా బీద వాళ్ళు ఉన్నారు, చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. రైతులు అయితే ఈరోజు అలమటించుకున్నారు. ఈ పాటికి 3 సార్లు వాళ్ళకి వచ్చేది రైతు భరోసా వచ్చేది, అది లేకుండా చేసినాడు. రైతులు చాలా దీనస్థితిగా ఉంది, రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, విత్తనాల రేట్లు పెరిగిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ 3ని చూసుకోవాలి. ఫస్ట్ సాలిడ్గా చేసుకుంటా ఎంప్లాయర్స్ని కవర్ చేసుకుంటా కావాలి, అది గవర్నమెంట్. ఓకే, జగన్ గారి నుంచి మరి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జగన్ గారికి ఇదే చెప్తున్నామండి, ఎన్నోసార్లు చెప్పినామండి, ఎన్నోసార్లు మేము మొత్తం ఎందుకున్నా ఇవన్నీ ఇవి చాలన్నా మనకి ఇవి చేసుకుంటా పోదాం నా చాలంటే ఆయన అంతే. వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది. ప్రజల్లోకి వస్తా అన్నాడు, పాదయాత్ర చేస్తా అన్నాడు, సంక్రాంతి తర్వాత ఇప్పటివరకు ఇంతటి రాలేదు. చాలా మంది దీని గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు, నెగిటివ్ గా డిస్కస్ చేస్తున్నారు. అది మాకు తెలియదండి, రోజు ఇప్పుడు ఆయన చెప్పారు, ఆయన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనకు తెలియదండి. ఓకే, అడగమంటే నేను అడుగుతాను, మాట్లాడతానండి. ఒక్క నిమిషం సార్. నమస్తే అండి. నమస్తే. జగన్ గారి ఇంటి గుట్టు ఇప్పుడు రచ్చకెక్కింది. ఒకవైపు చూస్తే షర్మిల గారే వెన్నుపోటు పడిచే పరిస్థితుల్లో ఉన్నారు. అసలుకి ఈ సినారియోని ఎలా చూస్తారండి? తప్పండి షర్మిల, ఎందుకు తప్పంటే ఫ్యామిలీ సమస్యలు ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు ఎంతమంది ఇట్లా చెల్లెలు లేరు, ఎంతమంది అన్నగారు లేరు, ఎంతమంది ఫ్యామిలీ లేరు, చాలా మంది ఫ్యామిలీస్ ఉంటాయి. బయట చెప్పుకోవడం తప్పు, బయట చెప్పుకోవడం తప్పు. సొంత తల్లికి కొడుకు కూడా అసలు మాటలు లేవు, వాళ్ళిద్దరు విభేదాలు ఉన్నాయని ఇప్పుడు ప్రొజెక్ట్ అయిపోయింది. నిజంగా జరిగింది లేదో వాళ్ళ ఇంట్లో ఎవరు చూడరు, కానీ జనాలందరికీ ఏంటంటే ఇదే తెలిసింది. కాబట్టి మీరేం చెప్పాలనుకున్నారు విజయమ్మ గారికి, జగన్ గారికి? మధ్యలో ఇద్దరు కలిసి ఆమెను దెబ్బ పెడతారు, ఆమెను నలుపుతున్నారు, ఆమెను బాధపెడతారు, ఆమెను మనోవేదన చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఆమెను బాధపెడతారు.